టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయింది. నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ పార్ట్నర్ వేశారు. ఇక సినిమా చూసాక నాకైతే ఎలా ఉందో చెప్తాను కానీ ఒక వీడియోకి 10 సబ్స్క్రైబర్లు కూడా రావట్లేదండి. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఒక్కనే సోలోగా బోత్ ఓటీటీ అండ్ థియేటర్ రిలీజెస్ ని కవర్ చేస్తున్నారు. ఇక నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టండి, నచ్చకపోతే ఏం ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్పండి, వేసుకుంటాను. ఇక రివ్యూలోకి వస్తే సినిమా చూసాక నాకైతే ఒక్క ముక్కలో చెప్పాలంటే పెద్ద స్టోరీ ఏం లేకపోయినా రవితేజ గారు లాంటి మాస్ హీరోని పెట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ తో మాస్ సినిమాని తీస్తే అదే సినిమా మాస్ ఆడియన్స్ కు బాగా నచ్చుతుందేమో, ఎందుకంటే పెద్దగా స్టోరీ ఎక్స్పెక్ట్ చేయరు కదా వాళ్ళు. కానీ నాకైతే జస్ట్ పర్లేదు అనిపించింది, అది కూడా ఫస్ట్ హాఫ్ వల్ల. వన్ టైం వాచ్ కూడా ఫీల్స్. డెఫినెట్ గా రవితేజ గారు లాస్ట్ ఫిల్మ్స్ అంత ఘోరంగా అయితే లేదు, కానీ అలా అని హెవీ ఎంటర్టైన్మెంట్ కూడా కాదు. ఎంటర్టైనింగ్ ఇన్ పార్ట్స్. ఫస్ట్ హాఫ్ ఒక 70% బాగుందంటే సెకండ్ హాఫ్ ఒక 30-35% మాత్రమే బాగుంది అనిపించింది. ఎప్పట్లానే శ్రీలీల గారు బాగానే యాక్ట్ చేస్తున్నారు అనుకునే సీన్ వచ్చింది అనుకునే లోపే ఇక డాన్స్ లకే పరిమితం అన్నట్టు 4 సాంగ్స్ డాన్స్ లకే పెట్టేశారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే పోలీస్ రోల్ అనేసరికి ఎక్కడ రామారావు ఆన్ డ్యూటీ టచ్ చేసి చూడు ఎలా ఉంటుందేమో అని భయపడ్డా. అలా అని మరి విక్రమార్కుడు క్రాక్ అంత కూడా లేదు. ఎగ్జాక్ట్ గా సింపుల్ గా చెప్పుకుంటే ఇది మ్యాటర్. ఇక ఫ్యామిలీ చూడొచ్చా అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీలో ఏంటంటే సిన్సియర్ రైల్వే పోలీస్ ఆఫీసర్ అయిన హీరో లక్ష్మణ్ అలియాస్ రవితేజ గారిని అడుగువరం అనే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ ఊర్లో విచ్చలవిడిగా విలన్ గంజాయి వ్యాపారం చేస్తుంటాడు. దాన్ని ఆపే ప్రాసెస్ లో హీరోకి ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి, ఇందులో హీరోయిన్ రోల్ ఏంటి, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఆఫ్టర్ లాంగ్ టైం యాక్షన్ మోడ్ లో మాస్ తో ఏ రవితేజ గారిని ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ రవితేజ గారిని అయితే చూడొచ్చు. కొంత కామెడీ, కొన్ని ఫైట్స్, సాంగ్స్, డాన్సులు, క్రాక్ సినిమాలో ఉన్నట్టు కొన్ని ఎలివేషన్ ఫైట్స్ ఇలా సినిమా చూడొచ్చు. అంటే రవితేజ గారి కోసమే, ఆయన రోల్ లో డిజైన్ చేసిన కొన్ని ఎలివేషన్ సీన్స్ కోసం. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే విలన్ గా నవీన్ చంద్ర గారు బాగా యాక్ట్ చేశారు. భీమ్ సిసిలీల గారి మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల మాత్రం గందరగోళంగా ఉంది, ఏది పడితే కొట్టినట్టు. సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. మైనస్ పాయింట్స్. కొంచెం స్టోరీ ఎక్కువ పెట్టుకున్నా బాగుందండి. ట్రైలర్ చూస్తేనే ఎవరైనా చెప్తారు విలన్ గంజా వ్యాపారం చేస్తాడు, దాన్ని ఆపడానికి వచ్చే పోలీసు. సరే సింపుల్ అయినా డ్రామా ఉందంటే అది లేదు. అసలు శ్రీలీల గారిని పెట్టాల్సిన పనే లేదు. మళ్ళీ నాన్ సింక్ లో 4 సాంగ్స్, ఫస్ట్ హాఫ్ లో లవ్ ట్రాక్, ఇవన్నీ మూవీని డల్ చేసాయి. సెకండ్ హాఫ్ ఇంకేం చూపెడతారనే డౌట్ ఉండేది. ఆ డౌట్ పడ్డా తప్పే అనిపించింది సెకండ్ హాఫ్ చూసిన తర్వాత. సెకండ్ హాఫ్ ముందుకెళ్తున్న కొద్దీ అలా డౌన్ అయిపోయి ప్రెడిక్టబుల్ గానే వెరీ రొటీన్ క్లైమాక్స్ ఎండ్ అయింది. ఇంత మంచి హీరో క్యారెక్టరైజేషన్ పెట్టుకొని మంచి డ్రామా లేకుండా చేస్తున్నారు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో పెళ్లి చెడగొట్టే సీన్ అయితే అస్సలు లాజిక్ లేదు. ఇంట్లో అన్ని రోజులు కట్టేసి ఉంచడం, ఒక్కడనే సరుకు దగ్గర అతను లాస్ట్ లో ఉంచి వెళ్ళడం, అంటే రాజేంద్ర ప్రసాద్ గారికి ఎలివేషన్ వేయడం కోసమే పెట్టినట్టుంది. ఇలాంటివి కామెడీ ఇన్స్టా మీమ్స్ లైక్ త్రిగణన దోత, తీబండి ఇలా కొన్ని పర్లేదు కానీ ఇంకొన్ని అయితే ఇంకా ఇదేనా కామెడీ అనే ఫీలింగ్ కలిగింది. వినడానికి బాగుంది, ఏదో చక్రి గారి వాయిస్ తో పాడినట్టు క్రియేట్ చేసిన టూ మేడ లవర్ సాంగ్ కూడా నాన్ సింక్ లోనే వచ్చింది. సో ఫైనల్ మూవీ వర్డిక్ట్ ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ భలే ఉంది, టిపికల్ రవితేజ గారి మార్క్ సినిమాలోనే. అలానే ఫస్ట్ హాఫ్ లో చాలా మంచి సీన్స్ ఉన్నాయి, హీరోయిజం వి, విలన్ ఫేస్ ఆఫ్ వి. ఇక అందుకే ఫస్ట్ హాఫ్ పర్లేదు, చూసేయచ్చు అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ కాసేపు పర్లేదు కానీ మిగతాదంతా ఇంకొంచెం డ్రామా గానీ స్టోరీ గానీ పెట్టుకుని ఉంటే ఇంకా బెటర్ గా ఉంటది. ప్రెసెంట్ ఇట్స్ వన్ టైం వాచబుల్ ఫిల్మ్, స్ట్రిక్ట్లీ ఫర్ మాసెస్ అని చెప్పొచ్చు. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకు ఏదైనా వర్క్ రెస్టారెంట్ అయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.